పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సిచ్యువేషన్ ఫుల్ హీట్లో ఉంది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇది ఓపెన్ వార్ లాంటి సిచ్యువేషన్ అని. అంటే మ్యాటర్ స్మాల్ ఇష్యూ అయితే కాదు. ఈ మ్యాటర్ ఇప్పుడు ఫుల్ ఎస్కలేషన్ మోడ్లో ఉందని అర్థం. పాకిస్తాన్ ఏమంటుందంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టలిబాన్ గవర్నమెంట్ మిలిటెంట్స్ని కంట్రోల్ చేయట్లేదని, అండ్ పాకిస్తాన్లో ఎవరైతే అటాక్స్ చేస్తున్నారో ఆ గ్రూప్స్కి వీళ్ళే ప్రొటెక్షన్ ఇచ్చి సేఫ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నారు అని పాకిస్తాన్ వాళ్ళైతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని అంటున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి డినే చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నట్టయితే క్లాషెస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రీసెంట్గా రెండు కంట్రీస్ ఎయిర్ స్ట్రైక్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నామని చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ఏమో కబూల్, ఖందారా అనే మిలిటరీ స్పేసెస్ని టార్గెట్ చేశామని చెప్తూ ఉంటే, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళు డ్రోన్స్ యూజ్ చేసి పాకిస్తాన్ మిలిటరీ పొజిషన్స్ మీద రిటాలియేషన్ స్ట్రైక్స్ చేశామని క్లెయిమ్ చేస్తున్నారు. ఇది నార్మల్ బార్డర్ ఫైరింగ్ కాదు. ఆర్టిలరీ ఫైర్స్, డ్రోన్స్, ఎయిర్ అటాక్స్ ఇన్ని జరిగాయి. ఇప్పుడు ఫుల్ మిలిటరీ టెన్షన్లో ఉంది. క్యాజువాలిటీ నెంబర్స్ రెండు సైడ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అందుకని ఎగ్జాక్ట్ నెంబర్ ఏంటో చెప్పడం ఎప్పుడైతే సాధ్యం అవ్వట్లేదు. మెయిన్ ఇష్యూ ఏంటంటే దురాన్ లైన్ బార్డర్ డిస్ప్యూట్. ఇది ఓల్డ్ హిస్టారికల్ టెన్షన్ పాయింట్. దీని గురించి ఎప్పటి నుంచో చిన్న ఫైట్స్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పెద్ద వార్నే క్రియేట్ చేసేలా ఉంది. దీనిపైన ఇంటర్నేషనల్ రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే చైనా, రష్యా లాంటి కంట్రీస్ అయితే ఇంకా కామ్గా ఉండండి, ఎస్కలేషన్ ఆపండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ కూడా ఇమీడియట్ సీజ్ ఫైర్ అండ్ సివిలియన్స్ సేఫ్టీ గురించి అయితే స్ట్రాంగ్ అపీల్ చేసింది. బార్డర్స్లో ఉన్న సివిలియన్స్ అయితే ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నారు. కొందరు సివిలియన్స్ అయితే అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. హ్యుమానిటేరియన్ కన్సర్న్ స్లోగా పెరుగుతూ ఉంది. ఓవరాల్గా చూస్తే ఇది ఫుల్ వరల్డ్ వార్ సిచ్యువేషన్ అయితే కాదు, కానీ కొన్ని ఇయర్స్గా చూస్తూ ఉంటే ఇది సీరియస్ కన్ఫ్రంటేషన్ అనే చెప్పాలి. నెక్స్ట్ ఫ్యూ డేస్ అయితే ఇప్పుడు చాలా క్రూషియల్ టైం. ఎందుకంటే ఇప్పుడు యాక్షన్స్ చేస్తారా లేదంటే మాటలతోనే సరిపెట్టుకొని సిచ్యువేషన్ని కామ్ చేస్తారా అన్నదైతే మనందరం వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వ్యూహం మీడియాని ఫాలో చేస్తూ ఉండండి.